బోడమని తనకు చెందినటువంటి ముఖ్య వీరన్న నిన్న చనిపోయి పడినాడు. దాని మీద అతని తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేయబడింది. హత్య కేసులో దర్యాప్తులో భాగంగా ఇటు హత్యకు కారణమైనటువంటి బూక్య వీరన్న భార్య విజయలక్ష్మి మరియు బూక్య బాలాజీ, అదేవిధంగా భరత్ అనే వ్యక్తులు ముగ్గురు కారణం. బూక్య బాలాజీకి మరియు మృతుడు ముఖ్యమైన భార్య విజయలక్ష్మికి గత కొన్ని సంవత్సరాల అక్రమ సంబంధం ఉంది. అదేవిధంగా బూక్య వీరన్న అప్పులు బాలైనాడు. అతను ముత్తూరు ఫైనాన్స్ నుంచి కొంత ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది. హౌస్ లోన్ అతను ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే అటు ఇన్సూరెన్స్ రుణమాఫీ అవుతుంది. బూక్య వీరన్ని చంపడం ద్వారా రుణమాఫీ పొందొచ్చు మరియు అక్రమ సంబంధానికి అడ్డుకట్ట వేసుకోవచ్చను, అక్రమ కొనసాగించవచ్చనే ఉద్దేశం మీద వీరు మొన్న రాత్రి ఈ బూక్య బాలాజీ మరియు భరత్ వీరాన్ని తీసుకెళ్లి ఊరుబయట మధ్య జీవనం చేయించారు. మధ్య జీవించిన తర్వాత బూక్య బాలాజీ రాడుతో పడ్డం వల్ల వీరాన్ని కింద పడిపోయాడు. బూక్య బాలాజీ మెడలోని టవల్ తీసుకుని వీరాన్ని గొంతుని మీద చంపిండు. అది ముక్కుతోని టవల్ తీసుకుని ముక్కు మీద భరత్ ఊపిరాడకుండా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని బూక్య బాలాజీ వీరన్న భార్యకి విజయ్ కూడా తెలియపరిచారు. వారి యొక్క కంప్లైంట్ నమోదు చేసుకుని ఈరోజు వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ యొక్క హత్య కేసులో అత్యంత వేగంగా దర్యాప్తు భాగంగా నిందితుల్ని అరెస్ట్ చేసినందుకు కేశవంతరం సత్యనారాయణ గారిని, ఎస్ఐ కేశవంతరం, అదేవిధంగా ఇనుగుర్తి ఎస్ఐ, మెలకుదురు ఎస్ఐ, వారి సిబ్బంది అందరినీ కూడా గౌరవ ఎస్పీ గారు సిపి సబరీష్ ఆర్పిఎస్ గారు అందరినీ అభినందించి వారి అందరూ కూడా రివార్డ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.